జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదేమైనా ఎగ్జిబిషన్ అనుకుంటున్నారా లేకపోతే కాలేజ్ అనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చినప్పుడు పంపించి ఇష్టం వచ్చినప్పుడు కాదనడానికి. రామలక్ష్మితో నేనే ప్రాక్టీస్ చేయించాను. ఇంకొక 4 రోజుల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఈ ఊరికి పెద్ద అయిన కూతురు అయినంత మాత్రాన టైంకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కాలేజీలో నా మాట వినాల్సిందే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆలస్యంగా ఇంటికి పంపించడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? దాని మీద నీ అధికారం ఏంట్రా? మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. నేను తన కోచ్ని. అయినా రామలక్ష్మి జాయిన్ అయింది స్పోర్ట్స్ కోటాలో. తనకి చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. చదువుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. స్పోర్ట్స్ కూడా ఆడాల్సిందే. నాకు నా కూతురు హాకీ ఆడడం ఇష్టం లేదు. అలాంటిది నువ్వు హాకీ ప్రాక్టీస్ చేయించి లేటుగా తీసుకొస్తావా? అసలు నువ్వు ఎవడివి తనని ఇప్పటిదాకా ఆడించినందుకు? తను హాకీ ఆడను అని నాకు మాటిచ్చింది. నువ్వు కోచ్ అనే అహంకారంతో ఇంతసేపు ప్రాక్టీస్ చేయిస్తావా? సార్, మీరు కూడా తెలియకుండా మాట్లాడతారేంటి సార్? చెప్పాను కదా ఇది నా డ్యూటీ అని. నా స్టూడెంట్స్ని నేను ఫైనల్కి పంపించాలి. నా కూతురు హాకీ ఆడడానికి వీల్లేదు. మీకు మీ అమ్మాయి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కాలేజ్కి ఎందుకు సార్ పంపించడం? ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా. నీకు ఎదురు మాట్లాడతావరా? ఆగుతారా? మీ అమ్మాయి మీద ప్రేమ ఉన్నప్పుడు, మీ అమ్మాయి అభివృద్ధి కోరుకున్నప్పుడు చదువు ఎంత ముఖ్యమో ఆట కూడా అంతే ముఖ్యం. ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీకు అసలు? నువ్వు అలా కొడితేనే కానీ వాడి బుద్ధి రాదు. మాట్లాడుతున్నారా? నువ్వుండవే, వాడు అలా కొట్టాల్సిందే. కొట్టద్దని చెప్పు నానమ్మా నువ్వైనా. కొట్ట ఏమండి, ఆ కుర్రాడి తప్పే ఉందండి. నువ్వు ఆగో. తప్పు ఒప్పు తెలియక ఆడించాడు. వదిలేయండి, కొట్టొద్దని చెప్పండి. బాబాయ్ 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 కొట్టొద్దు బాబాయ్. బాబాయ్ అతను తప్పేం లేదు బాబాయ్, తప్పంతా నాదే. రామలక్ష్మి, ఇంత జరిగినా ఎందుకు సార్ నిజం చెప్పలేదు? చెప్పకూడదు రామలక్ష్మి. హాకీ ఆడితేనే చదువు వద్దనే మీ వాళ్ళు ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటికి కూడా రానివ్వరు. నన్ను క్షమించండి సార్. మా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. క్షమించండి. పర్లేదు రామలక్ష్మి, నా మీద దెబ్బ పడితే మానిపోతుంది, నీ మీద మచ్చ పడితే మానిపోదు కదా. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు.
మధ్య వీడేంటి అర్ధరాత్రి బయట తిరుగుతున్నాడు? పని పాట లేని బ్యావర్స్ అయ్యాడన్నమాట. యూజ్లెస్ ఫెలో. బాక్సింగ్ ఆడినట్టు ఈ గెటప్ ఏంటి? ఇలాగే ఎవరి ముందు ఓవర్ యాక్షన్ చేసుంటావు. జబ్బలు చర్చి ఇంటికి పంపించుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.